హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలామంది కీళ్ళ నొప్పులతోటి బాధపడుతూ ఉంటారు. అవి చాలామందికి ఎముకలు అరిగినట్టుగా, లేదంటే ఏదో ఒక విధంగా నడుస్తూ ఉంటే కలుకుమనడం, నొప్పి రావడం, కూర్చుంటే లేవకపోవడం, లేస్తే మళ్ళీ కూర్చోవాలంటే ఇబ్బంది పడడం, ఇలా చాలా రకాలు. ముఖ్యంగా వయసు పడ్డ వారిలో ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంటుంది. ఇటీవల కాలంలో 30 నుంచి 60 సంవత్సరాల లోపు వారికి కూడా ఈ సమస్య ఎక్కువగా రావడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం కాల్షియం లోపం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కారణాల వల్ల ఎవరైతే కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వారికి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక వారు తూచా తప్పకుండా పాటించినట్లయితే అది తక్కువ కాలంలోనే దీని నుంచి పూర్తి పరిష్కారాన్ని, లేదంటే ఉపశమనాన్ని కూడా మీరు పొందే అవకాశం ఉంది. సో ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మీరు చూస్తున్నది గడ్డి చామంతి. ఇది దాదాపు అందరికీ తెలిసిన చెట్టే. మామూలుగా పొలాలలో, గట్లలో, చాలా ఖాళీ ప్లేస్లలో ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. మనం సరదాగా చూస్తూ ఉంటాం కూడా, వీటిని తెంపుతూ ఉంటాం. సో ఈ గడ్డి చామంతి చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. చాలామంది మెడిసిన్స్లో కూడా, అంటే మేము వ్యాధులకు కూడా దీన్ని సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో అదేవిధంగా ఆ చిట్కా అనేది ఎలా వాడాలి అనేది మనం తెలుసుకుందాం. ఈ గడ్డి చామంతి తీసుకొని దీన్ని ప్రతిరోజు దీని యొక్క ఆకులు ఒక 10 నుండి 20 ఆకులను కనుక నమిలి తినాలి. అంతే, అదే చిట్కా. ఓకేనా? గడ్డి చేమంతి యొక్క ఆకులు 10 నుంచి 20 వరకు ప్రతిరోజు ఉదయం పరికడుపున నమిలి మింగాలి. ఇలా కనుక ప్రతిరోజు చేస్తున్నట్లయితే కీళ్ళ నొప్పులు అనేది క్రమక్రమంగా నొప్పి తగ్గుతూ ఉపశమనం లభిస్తుంది. అయితే ఇదే చెట్టు యొక్క రసాన్ని, అంటే ఈ చెట్టు ఆకుల యొక్క రసాన్ని తీసుకోండి. ఈ ఆకుల రసాన్ని ఎవరైతే గజ్జి, తామర, చెడుము లాంటి వాటితో బాధపడుతున్నారో వాటిపైన కనుక అప్లై చేసినట్లయితే కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే ఈ పూర్తిగా తగ్గిపోతుంది. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. ముందు ముందు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకేనా? ఇదే చెట్టు, అంటే గడ్డి చామంతి యొక్క ఆకులను దంచి రసం తీసి ఆ రసాన్ని ఈ గజ్జి, తామర ఇలాంటి వాటి మీద అప్లై చేస్తూ ఉంటే, ప్రతిరోజు కనుక మీరు ఇలా అప్లై చేస్తూ ఉంటే తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది. సో ఈ చెట్టు చాలా 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 మంచి ఉపయోగకరమైన చెట్టు. ఎక్కడైనా దొరికితే తప్పకుండా దాన్ని తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు. ఓకే? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.